ఇప్పుడు మనం సెక్యూరిటీ కార్డు మేస్త్రి గురించి మాట్లాడుకున్నాం కదా, కంపెనీ కార్డు గురించి. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఫర్ సపోజ్ గూగుల్ అనే కంపెనీ ఉంది. గూగుల్ తెలుసు కదా అందరికి. గూగుల్ అనేది ఒక కంపెనీ. అది ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందంటే లైక్ దాని ఓన్ ప్రోడక్ట్ ఉంది. జీమెయిల్ అనేది ఒకటి ఉంది. జీమెయిల్ అనేది మీరు అందరూ వినే అంటారు, దాని ఓన్ ప్రోడక్ట్ అది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా కంపెనీ వాళ్ళు మెయిల్ యాక్సెస్ మాకు కావాలని అడిగినారనుకో, ఇప్పుడు మనం వచ్చేసి razu@gmail.com వస్తాను. లేదు ఇప్పుడు కంపెనీ పెట్టాను అనుకో, ఇప్పుడు నేనే కంపెనీ పెట్టాను, రాజు సాఫ్ట్వేర్ అనే కంపెనీ పెట్టాను. నాకేం రావాలా? ఎవడన్నా నాకు ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, పవన్ అనే ఎంప్లాయ్ ఉన్నాడు. పవన్ నా కంపెనీ నేమ్ ఏంది? రాజు.com రావాలి. ఇట్లా వస్తేనే మనం ఆ కంపెనీ జెన్యున్ కంపెనీ నమ్ముతాం ఎప్పుడైనా కానీ. ఓకే, ఇట్లా రావాలంటే జీమెయిల్ అయితే మనకు ఫ్రీగా వస్తుంది. ఇట్లా రావాలంటే ఖచ్చితంగా మనం డబ్బులు పే చేయాల్సింది. జీమెయిల్ గూగుల్లో పే చేయాలి. పే చేసి నాకు జీమెయిల్ ప్లేస్లో రాజు ఉండేటట్టుగా ఇవ్వు. నేను నా ఎంప్లాయీస్ అందరికీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా @razu.com అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు నేను నా కంపెనీ కదా, నేను వానికి డబ్బులు కట్టాలా. వాని ప్రోడక్ట్ కొనుక్కుంటున్నా, నేను వానికి డబ్బులు కట్టాలా. ఎంత కట్టాలా అది అనేది మనం నెంబర్ ఆఫ్ యూజర్స్ బట్టి అది ఎంత ఉంటుంది, మనకు సంబంధం లేదు. సమ్ అమౌంట్ పే చేయాలా, వానికి అమౌంట్ వస్తుంది, మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఏది బయట కంపెనీలకు యూజర్ లేదు. ఓకే, ఈ విధంగా ఈ కంపెనీకి డబ్బులు వస్తున్నాయి. ఒకటే విధంగా కాదు, ఇంకా మల్టిపుల్ వేస్తున్నాయి కంపెనీకి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన, దాని పేరు ఆర్ఎస్ సొల్యూషన్స్. ఓకే, ఇది గూగుల్. నేను గూగుల్గా రివ్యూ మాట్లాడాను. నా కంపెనీలో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, నీకు కావాలంటే నీకు 100 మంది ఎంప్లాయీస్ని పంపిస్తాను, నువ్వు వర్క్ చేయించుకో. వాడు పర్మనెంట్ తీసుకోవచ్చు. 20 మంది అవసరం పడ్డారు, ఇలాగ ఒక 20 మంది అవసరం పడ్డారు. 20 మందిని డైరెక్ట్ తీసుకున్నాం అనుకో, రేపు పొద్దున అవసరం తిరిగిపోతే మనం తీసేయకుండా సిటీకి వాళ్ళకి తీసేయకుండా పర్మనెంట్ అయిపోతుంది. కానీ మనకు 20 మంది కావాలా, మనకు 3 నెలల వరకే కావాలా. 3 నెలల వరకు, లేకుంటే 6 నెలల వరకు, లేదంటే సంవత్సరం వరకు, అంతే కావాలి, ఎక్కువ అవసరం లేదు. అప్పుడు ఎందుకు పర్మనెంట్ తీసుకోవడము అని చెప్పి నేను ఆల్రెడీ వీళ్ళు చెప్పినా, నా దగ్గర 100 మంది పనిచేస్తాను, నీకు ఏమైనా ఎంప్లాయీస్ కావాలంటే నేను పంపిస్తాను అని చెప్పాను. ఈరోజు ఈ 20 మంది ఎంప్లాయీస్ను నా దగ్గర నుంచి తీసుకోతాను. అప్పుడు సపోజ్ ఇక్కడ పవను, గంగాధర్, భాస్కర్, శివ, 4 రిక్వైర్మెంట్ ఉంది అనుకో, 4 రిక్వైర్మెంట్ ఉంది. ఈ 4ని నేను పంపించాలనుకున్నాను. ఓకే, వాని దగ్గరికి పంపిస్తాను. వాడి ఇష్టం వచ్చిన 4 పెట్టుకుంటాడు. వాని అవసరం తిరిగిపోతే కాంటాక్టాడు. అర్థమైందా? సో ఇక్కడ 4 పనిచేస్తారు. పర్మనెంట్ కాదు, ఈ 4 దానికి పర్మనెంట్ కాదు, జస్ట్ కాంట్రాక్ట్ మీద ఉంటారు. కాంట్రాక్ట్ మీద పోయి పనిచేస్తాడు. వానికి అవసరం తిరిగిపోయిందంటే పొమ్మంటాడు. సో నేను కదా పంపిస్తాను వీళ్ళని 4 నాటికి. సో నేను జీతం వచ్చేసి నేను పే చేస్తాను. వీళ్ళకు శాలరీస్ నేను పే చేస్తాను. నేను వాళ్ళ దగ్గర అంతో ఇంతో మాట్లాడుకుంటాను. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడుకున్నాను ఎవడైనా,
ఇప్పుడు ఒకరికి 50,000 ఇస్తున్నా అంటే నేను 70,000 అడుగుతాను. అట్లా ఈ గూగుల్ కంపెనీ అనే కంపెనీ ఈ ఆర్ఎస్ సొల్యూషన్స్కి డబ్బులు పే చేస్తాను, ఎవ్రీ మంత్ పే చేస్తాను. నాకు వచ్చిన అమౌంట్లో నేను వీళ్ళకు పే చేస్తాను. ఓకే, నా కంపెనీకి పర్మనెంట్ ఇల్లు, నేను వీళ్ళని ఎప్పుడు పడితే తీసేయకుండదు. ఓకే, నేను వీళ్ళని తీసేయాలంటే ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. చెప్పుకో. సరే సార్. ఇప్పుడు నేను తీసుకునేప్పుడు నేను సమ్ కండిషన్స్తో ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ప్రాపర్గా మెయింటైన్ చేసి ఉంటాను మరి. సో నేను తీసేయలేను, కానీ వాడు ఇమ్మీడియట్గా తీసేయచ్చు. అప్పుడు వీళ్ళు నా కంపెనీకి పర్మనెంట్. అప్పుడు ఇదేమవుతుంది, వీళ్ళు పోయి పని చేస్తుంటారు, ఈ కంపెనీ నుంచి శాలరీ తీసుకుంటుంటారు. వీళ్ళకి పని చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ దగ్గర శాలరీ అడగాల్సిన అవసరం లేదు. సో అప్పుడు మనకు జీతం ఇచ్చే కంపెనీని పేరోల్ కంపెనీ అంటారు. పేరోల్ కంపెనీ మనం పని చేసే కంపెనీని క్లయింట్ అంటారు అన్నమాట. క్లయింట్ దగ్గర పనిచేస్తాం, పేరోల్ కంపెనీ దగ్గర శాలరీ తీసుకుంటాం. మనకి ఏదైనా శాలరీ కానీ ఏ రిలేషన్స్ ఏ దానికి సంబంధించిన కానీ మనం పేరోల్ కంపెనీలో మాట్లాడుకోవాల్సిందే. మనకు క్లయింట్తో సంబంధమే లేదు. ఓకే, క్లయింట్తో మనం వర్క్ చేసేంత వరకే. ఓకే, సో ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ఇవి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఉంటుంది, జీమెయిల్ అనే ప్రోడక్ట్, దాని మీద పని చేయించుకుంటారు. సర్వీస్ బేస్డ్ కంపెనీ నా కంపెనీ ఆర్ఎస్ సొల్యూషన్స్. నేనేమి వెళ్ళను తీసుకొని వేరే కంపెనీ కోసం పనిచేస్తాను. నేను ఒకవేళ నేను వాళ్ళ దగ్గరికి పంపించమంటే ఓకే, లేదు నీ కంపెనీలో మేము మెయింటైన్ చేసుకొని నాకు పని పూర్చి అంటాడు. వాళ్ళ అల్టిమేట్గా పని కావాల్సింది నీ కంపెనీలోనే వాళ్ళని పెట్టుకో, నా కంపెనీకి అక్కడికి అవసరం లేదు, కానీ నాకు పని పూర్చి అంటారు. అప్పుడు వీళ్ళు ఇక్కడే లోపలనే వాళ్ళ కంపెనీలోనే పెట్టుకొని పని పూర్తి చేసి వాళ్ళకి ఆ పని పంపిస్తారు. ఓకే, ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీ, ఇది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. నా దాని గురించి చెప్తాను రియల్గా ఏముంటుందో. నేను పనిచేసాను వచ్చేసి SAP ల్యాబ్స్. నేను పనిచేసే కంపెనీ ఇది. నాకు జీతం ఇచ్చే కంపెనీ ఎంటిటీ డేటా. నాకు జీతం ఇచ్చే కంపెనీ ఎంటిటీ డేటా. నేను పనిచేసేది SAP ల్యాబ్స్కి. నేను ఈ ఎంటిటీ డేటాకి సంబంధించి ఏ పని చేయను, నాకు సంబంధమే లేదు. పని మీ దగ్గర చేయాలి. నేను ల్యాప్టాప్ అంతే మొత్తం పని SAP ల్యాబ్స్. ఎంటిటీ డేటా నాకు శాలరీ ఇచ్చేంత వరకే. ఓకే, మంత్లీ ఒక టైం షీట్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఒక డాక్యుమెంట్. దాంట్లో నేను ఇన్నాళ్ళు పని చేసిన అని చెప్పి మనం పెట్టుకోవాలి. పెట్టి ఈ SAP ల్యాబ్స్కి పంపించే వాడు అప్రూవ్ చేస్తాడు, నా దగ్గర పని చేసినాను నేను. అప్పుడు మనకు శాలరీ వేస్తాడు అంటాను. ఇప్పుడు మనం ఊరికి మనం పని చేసినా లేదా వీళ్ళకెళ్ళి తెలాలా? మనం ఒక సీటు ఫిల్ చేసి దాని అప్రూవల్ కోసం మన దగ్గరికి పంపించాలి, SAP ల్యాబ్స్ దగ్గరికి ఖచ్చితంగా మనం పంపిస్తాం అనమాట. ఇది ఇప్పుడు SAP ల్యాబ్స్ అనేది ఏంటి? క్లయింట్. నాకు పేరోల్ కంపెనీ ఏంది? ఎంట్రీ డేటా.
పేరోల్ కంపెనీ. ఇది ఐటీ ఇండస్ట్రీలో కంపెనీలు ఉంటాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, సర్వీస్ బేస్డ్ కంపెనీ. అండ్ అగైన్ మళ్ళీ దానిలో కూడా 2 రకాలు, క్లయింట్ అండ్ పేరోల్. ఓకే. మాకు ఇంతకుముందు పనిచేసిన కంపెనీ, నేను ఫస్ట్ పనిచేసిన కంపెనీలో ఈవెంట్స్ వీడు వేరే ఒక కంపెనీతో మాట్లాడుకున్నాడు. ఏతన అనే ఒక కంపెనీతో మాట్లాడుకొని నీ దగ్గరికి నేను పంపించడం కాదు, నువ్వే వర్క్కి మా దాంట్లోనే కూర్చోబెట్టి మేము చేయించాం. మేము ఈమెయిల్స్లో పనిచేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి పోలే, మీ దగ్గరే చేసినాం. కానీ చేసినది ఏంది, వాని కోసం పని అట్లా చేసినాం. సరే, ఇంకొక కంపెనీ టెస్ట్ యంత్ర. ఈ టెస్ట్ యంత్ర అనేది ఒక కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసి వీళ్ళ దగ్గరికి ఎంప్లాయీస్ పంపిస్తారు. ఓకే. ఇంతవరకు మనం 2 లెవెల్ చూసినాం, ఇప్పుడు 3 లెవెల్ అనమాట. ఈ టెస్ట్ యంత్రం అనేది వీళ్ళ దగ్గరికి, ఈ ఈమెయిల్స్ దగ్గరికి పంపిస్తారు. ఈమెయిల్స్ వాడు లోపలనే కూర్చోబెట్టుకొని వాళ్ళను వీళ్ళ కోసం వర్క్ చేస్తాడు. ఓకే. నాతో పాటే పనిచేసినారు అనమాట. ఒక 8 మంది ఒక టీం పనిచేసింటే అందులో 4 మేము ఈమెయిల్స్ పర్మనెంట్ వాళ్ళం, 4 కాంట్రాక్ట్ టెస్ట్ యంత్రాల నుంచి వచ్చినారు. అర్థమవుతుంది నేను చెప్పేది. టెస్ట్ యంత్రాల నుంచి 4 వచ్చినారు. 8 మంది కలిసి వీళ్ళ కోసం వర్క్ చేసాం. ఇది 4 నెలలకే ప్రాజెక్ట్ అయిపోయింది. ఈ యంత్రం కోసం పనిచేసే ప్రాజెక్ట్ అయిపోయింది 4 నెలలకే. ఈ 4 తీసేశారు. వీడు మళ్ళీ టెస్ట్ యంత్రం దగ్గరికి పోయినారు. మేము 4 ఆడినాం. మళ్ళీ ఆ కంపెనీ మమ్మల్ని టచ్ చేయలేదు. కాంట్రాక్ట్గా తీసుకుంటే వాళ్ళు ఎప్పుడైనా తీసేయచ్చు అనమాట. అది అడ్వాంటేజ్. అట్లా సో ఇది 2 లెవెల్లు, ఇది 3 లెవెల్లు. అంటే ఇప్పుడు ఒక కంపెనీ సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినా కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకోవచ్చు, లేదంటే వీడు తీసుకొని వాళ్ళ దగ్గరికైనా పంపించచ్చు. ఇక్కడ ఏ విధంగా ఉంటాయన్నమాట కంపెనీలు అనేది. ఈ కంపెనీలు అంటే ఏంటి, ఏం కథ, అసలు సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, పేరోల్ కంపెనీ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి అనేది ఈ డిస్క్రిప్షన్. ఇప్పుడు కంపెనీ గురించి చెప్పినాయి కదా, నెక్స్ట్ మనం లోపలికి వెళ్దాం. లోపల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకరి కోసం కూడా పంపించాడు, వాడిని ఇంకోసారి పంపించాడు, నాకు కరెక్టే. ఆ ప్రాజెక్ట్ అనేది ఏముంటుంది, ఏం జరుగుతుంది అందులో. ఇప్పుడు జీమెయిల్ అనేది కూడా ఒక ప్రాజెక్టే. ఇవనికి గూగుల్లోనికి జీమెయిల్.
జీమెయిల్ ఒక ప్రాజెక్ట్ మనకి. ప్రాజెక్టు ఇది ఒక ప్రోడక్ట్ కూడా, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ ఇది. ఓకే, ఇది ఏ కంపెనీకి సంబంధించింది అంటే గూగుల్. ఇప్పుడు గూగుల్ కంపెనీలో జీమెయిల్ అనే ప్రాజెక్ట్ ఉంది. అందులో ఫస్ట్ ఎన్ని రకాల వాళ్ళు ఉంటారు, కంపెనీలో ఎన్ని రకాల జనాలు ఉంటారు. ఊరికి ఊరికి టెస్టర్లు డెవలపర్లే కాదు, రకరకాల జనాలు ఉంటారు. రకరకాల జనాలు ఉంటారు. వాళ్ళలో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ పోయే లోపల మనం ఫస్ట్ లోపల కంపెనీలు ఏమేమి ఉంటాయి ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాం. గూగుల్ కంపెనీలో ఏ ఏ రకాల జనాలు. ఒకటి అడ్మిన్. అడ్మిన్ అంటే పరిపాలనకు సంబంధించిన వాళ్ళు అనమాట, పరిపాలనకు సంబంధించిన వాళ్ళు అడ్మిన్. రెండు ఐటీ. ఐటీ అంటే నేను ఈ ఐటీ కాదు మళ్ళీ. సో ఇప్పుడు ల్యాప్టాప్ ఏదైనా రిపేర్ వచ్చింది, ఆ రిపేర్ చేయాలా, ల్యాప్టాప్లో ప్రాబ్లం వచ్చింది చూడాలా, మనకేం సంబంధం లేదు. నాకు ల్యాప్టాప్లో ఏదైనా రిపేర్ వచ్చింది అనుకో, నాకేం సంబంధం అది, నేను పోయి ఆడవాళ్ళకి ఇస్తా. ఆడ నేను ఎవరికి ఇస్తా, ఐటీ టీం అని ఒకటి ఉంటుంది, ఐటీ టీం వాళ్ళకి ఇస్తా, ఆ టీంకి ఇస్తా. పోయి వాళ్ళు ల్యాప్టాప్ రిపేర్ చేసేది, ల్యాప్టాప్కి సంబంధించిన ఏదైనా స్పేర్ పార్ట్స్ అయినా వాళ్ళు ప్రొవైడ్ చేసేది, దానిలోకి సంబంధించి ఇప్పుడు నెట్వర్క్ కంట్రోల్ చేసేది, దానిలోకి సంబంధించి సపరేట్ టీం ఉంటుంది, ఐటీ టీం. అడ్మిన్ టీం అంటే ఎవరెవరు ఉంటారంటే లైక్ మేనేజర్సు, సిఇఓ, బోర్డు మెంబర్సు, అలా ఇల్లు ఉంటారు, మేనేజింగ్ డైరెక్టరు అలా ఉంటారు. ఐటీ టీంలో మనకి ఏదైనా ల్యాప్టాప్లు రిపేర్ వచ్చి చేయడానికి. ఇంకొకటి హెల్పింగ్ టీం. హెల్పింగ్ టీం వర్క్ విషయంలో కాదు. ఇప్పుడు ఒక మేనేజర్ స్థాయి వ్యక్తి ఉంటాడు, అతనికి రోజు కాపీ తీసుకొచ్చి ఇవ్వాలి. అంటే మేనేజర్ స్థాయి వ్యక్తి కాపీ కోసం పోయి ఒక అర్ధగంట స్పెండ్ చేస్తే అర్ధగంట కంపెనీకి నష్టమే కదా. వానికి ఎంత లక్షలు ఇస్తాడు జీతాలు. ఇప్పుడు 3 లక్షలు జీతం అనుకో, వాడు పనిచేసేదే 8 గంటలు. ఆ 8 గంటలు ఒక అర్ధగంట అయిపోయింది అనుకో, ఎంత బొక్క. దానికి బదులు ఒకరిని పెట్టి, ఒక సపరేట్ పర్సన్ పెట్టి, అక్కడ ఉన్న మేనేజర్లకు, హై లెవెల్ పీపుల్ అందరికీ వీడు పోయి కాపీ ఇచ్చాడు అనుకో టైంకి, వాళ్ళు అర్ధగంట టైం మిగిలిపోయినట్టే కదా. వాళ్ళ అర్ధగంట వర్క్ కోసం టైం స్పెండ్ చేస్తారు కదా, అర్ధగంట టైం పని కోసం. ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఏదో మనం పని చేస్తాము, ఒక తోటలో ఉన్నాము, తోటలోనే పల్లెటూరులో కాబట్టి తోట పని గురించి చెప్తాను. తోటలో పని చేసుకుంటున్నాము, టీ తాగాల, ఏమో ఆడుంది వేరే తోట తాడుకొని పోగల, ఆడికి పోయి అందరూ తాగించారు అనుకో, ఎంత పక్క తోటోనికి. అందుకే తోటోడే తెప్పిస్తాడు కదా అందుకోసం. అలా అన్నమాట. సో వీళ్ళు ఒక మనిషిని సపరేట్గా పెట్టి ఆ హై లెవెల్ మేనేజర్లు అందరికీ ఇప్పిస్తుంటాడు. తర్వాత క్లీనర్స్. సపోజ్ నువ్వు కాఫీ తీసుకున్నావు, చాలా కాఫీ ఉంటుంది దాని గురించి చెప్తాలే. కాఫీ తాగుతున్నావు అన్ఫార్చునేట్ జారిపోయింది, గలీజ్ అయింది ఈడ, నువ్వేం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఆడుంటే ఆ కప్పు ఒకటి తీసి పక్కన పెట్టి వెళ్ళిపోవాలంతే. నువ్వు అట్లా గలీజ్ అయ్యేటన్ని క్లీన్ చేయడానికి క్లీనర్స్ సపరేట్ ఉంటారు. వాళ్ళకు ఒకటే పని, వస్తారు ఈరోజు చూసుకుంటారు నీట్గా ఉందా లేదా, లంగోసారి పోతారు ఆడ నీట్గా ఉందా, మళ్ళీ వచ్చారు మళ్ళీ నీట్గా ఉందా లేదా, వాళ్ళకి అదే పని. ఇంకా ఏదైనా ఇప్పుడు అట్ట ఇట్ట మార్చింటారు, దానిలో మళ్ళీ యాస్టీజ్ పెట్టుకోవడం క్లీనర్స్. తర్వాత సెక్యూరిటీ గార్డ్స్.
సెక్యూరిటీ గార్డ్స్ ఆ గేట్ దగ్గర మనం ఆఫీసులోకి ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ ముందర అక్కడక్కడ ఉంటారన్నమాట ఆ సెక్యూరిటీ గార్డ్. అంటే వీళ్ళందరూ మనకు ఒక కంపెనీ అనేది ఉంటారు అని చెప్తున్నాను అంతే. లైక్ ఆ పార్కింగ్ ప్లేస్లో మీరు ఇది పార్క్ చేయండి, మీరు అట్ట పార్క్ చేయండి అని చెప్పడానికి ఉంటారు. తర్వాత ఇంకా వచ్చేసి ఇంకా ఇవన్నీ అడిషనల్. వీళ్ళందరి వల్ల రియల్ వర్క్ ఏం జరగదు. ఆడ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంది, ఒక సాఫ్ట్వేర్ తయారు చేయడం. వీళ్ళందరూ ఊరిగా సపోర్ట్ చేశారు అంతే. అసలు వర్క్ జరిగేది డెవలపర్స్ టెస్టర్స్, వీళ్ళంతా ఉంటారు. అడ్మిన్ టీం ఉంటుంది, ఐటీ టీం ఉంటుంది, హెల్పింగ్ టీం ఉంటుంది, క్లీనింగ్ టీం ఉంటుంది, సెక్యూరిటీ టీం ఉంటుంది. వీళ్ళందరి వల్ల జస్ట్ వీళ్ళందరూ వచ్చేసి వీళ్ళకి హెల్ప్ చేయడానికే, వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికే. మళ్ళీ ఈ డెవలప్మెంట్లో కూడా మళ్ళీ మేనేజర్స్ ఉంటారు, టెస్టర్స్లో కూడా మేనేజర్స్ ఉంటారు అని చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏ జనాలు ఉంటారు అనేది. ఇప్పుడు ఏమేమి ఉంటాయి కంపెనీలో, ఏమేమి ప్లేసులు ఉంటాయి. ఏమేమి ప్లేస్ ఉంది. ఫస్ట్ ఒక కంపెనీకి మనం ఒక వెహికల్లో పోతే ఖచ్చితంగా పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ ఏరియా. ఓకే, నెక్స్ట్ రిసెప్షన్. ఓకే, మనం ఫస్ట్ టైం పోతున్నాం అనుకో కంపెనీ కాడికి, మనం ఎక్కడ పోవాలా ఏ కథ అనేది అడగాల్సింది రిసెప్షన్లోనే. ఆ కంపెనీ మనం లోపల ఎక్కడో పోవాలా, ఎన్నో ఫ్లోర్లోకి పోవాలా, ఫస్ట్ పోయి నీ ఎట్ట పోవాలా ఆ ఫ్లోర్లోకి అని వీళ్ళు రిసెప్షన్లో అడగాల. ఓకే, రిసెప్షన్లో ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ లేదంటే ఒకరు కానీ ఉంటారు. ఇద్దరు వస్తుంది. సో మూడు వచ్చేసి డ్రై ప్యాంట్రీ. డ్రై ప్యాంట్రీ అంటే ఏమంటారంటే ఈ స్మాల్ సైజ్ క్యాంటీన్ అనమాట. ఇది స్మాల్ సైజ్ క్యాంటీన్ అంటే ఏమంటే అక్కడ ఓన్లీ టీ కాఫీ రిలేటెడ్ మాత్రమే దొరుకుతాయి. అవి డబ్బులకు కాదు, మళ్ళా ఫ్రీగానే కంపెనీలో ఫ్రీగానే ఉంటాయి. ఇప్పుడు కాఫీ, టీ, అలానే కాకుండా బాదం పౌడరు, చాక్లెట్ పౌడరు, పాలు మరుగుతూనే ఉంటాయి. పాలు మనం పట్టుకొని మనకు కావాల్సిన పౌడర్ మనమే కలుపుకొని మన కాఫీ మనమే తాగాలి. ఇంకొకటి కాఫీ మెషిన్ ఉంటుంది. ఆ కాఫీ బటన్ పైన క్లిక్ చేసేసారు, మన గ్లాస్ పెడితే కాఫీ వస్తుంది. అలా ఉండాలి. డ్రై ప్యాంటులు ఇవి దొరుకుతాయి, మనకు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదా. 4 క్యాంటీన్. క్యాంటీన్లో ఏమంటే ప్రతి ఒక్క ఆఫీస్కు ఖచ్చితంగా క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్లో ఏముంటాయి, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. మనకు కొన్ని కంపెనీలు వచ్చేసి వాళ్ళే డబ్బులు లేకుండా వాళ్ళే మొత్తం ఫ్రీగా పెడతారు. కొన్ని కంపెనీలు డబ్బులు తీసుకొని పెడతాయి. కొన్ని దాంట్లో అమౌంట్ ఉంటాయి, కొన్ని దాంట్లో అసలు అమౌంట్ ఉండదు కొన్ని కంపెనీలలో. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీలో డబ్బులు పెట్టే తినాల. 5 వర్క్ లొకేషన్. ఫ్లోర్ అంతా ఉంటుంది, ఫ్లోర్ ఉంటాయి కదా.
మనం మన టీం ఒక పక్క ఒక మూలన కూర్చుంటుంది, ఒక మూలనో ఒక ప్రాంతం అంతా కూర్చుంటుంది. దాని అంతటిని మన వర్క్ లొకేషన్ అంటాం. ఫర్ సపోజ్ జీమెయిల్కి వచ్చేసి జస్ట్ ఒక 50 మంది ఉన్నారు ఎంప్లాయీస్, ఒక బిల్డింగ్లోనే ఒక ఫ్లోర్లోనే ఒక పక్క కూర్చుంటున్నారు. అదంతా జీమెయిల్ యొక్క వర్క్ లొకేషన్, కూర్చుండే ప్రాంతం అంతా ఆ టీం అంతా కూర్చుండే. నెక్స్ట్ 6 మీటింగ్ రూమ్స్. అదే ఫ్లోర్లోనే ఇట్లా మీటింగ్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పక్కకంతా మీ ఫ్లోర్ అనుకో, ఇక్కడ డోర్ ఉంటుంది, ఇటు లోపల మీటింగ్ ఏరియా, ఇట్లా టేబుల్ వేసి ఉంటారు, వరుసగా 45 కుర్చీలు వేసి ఉంటారు, ఒక స్క్రీన్ పెట్టింటారు, మనం ల్యాప్టాప్ గడ్డ కనెక్ట్ చేసి అలా స్క్రీన్ మీద కనపడుతుంది అంటారనమాట. అది మీటింగ్ రూమ్స్ ఆ విధంగా ఉంటాయి. 7 ఓడిసి. ఓడిసి అంటే నాకు అబ్జర్వేషన్ కూడా నాకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు సపోజ్ కొన్ని దానిలో స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు దీంట్లోకి రాకూడదు, వేరే ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు మన దగ్గరికి రాకూడదు అన్నప్పుడు ఇప్పుడు మనం ఒక ఐడి కార్డ్ ఇచ్చింటాడు, యాక్సెస్ కార్డ్ అనేది ఇస్తాడు మనకు. ఆ యాక్సెస్ కార్డ్ కంపెనీలో ఎక్కడైనా వర్క్ అవుతుంది, ఏ డోర్ తీసుకుని తినడానికైనా మనం అది ఉపయోగించుకోవచ్చు. కానీ ఓడిసి అని కొన్ని రూమ్లు ఉంటాయి, ఒక ఏరియా ఉంటుంది, ఒక వర్క్ లొకేషన్ ఉంటుంది. దాంట్లోకి పోవాలంటే మాత్రం పోలేము. దాంట్లోకి పోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ ఉండి వాళ్ళకి సంబంధించిన పర్మిషన్ మన యాక్సెస్ కార్డుకి ఇచ్చేనే మనం వీళ్ళ దాంట్లోకి ఓపెన్ చేసి పోగలం. దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. సో ఇంకా మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళలేదు, ఇప్పుడు కంపెనీలు ఏమేమి ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం. చాలేదు ఈ రోజుకి. అంటే జస్ట్ చెప్పు, కంపెనీ మనం ఇది వరకు ఓకే, మనం వర్క్ లొకేషన్ పోతే ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ పోతాం అనేది తెలిసిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏదైనా కానీ జస్ట్ చెప్పేసి వదిలేసాయి. ఇప్పుడు మన లాగ్ చేస్తారా ఒకటి ఇంటికి వెళ్ళారు ఎవడు ఇప్పుడా ఆత్రపోలే మళ్ళీ ఇంటికి ఇప్పుడు మనం తర్వాత మాట్లాడుకోబోయేది ఈ వర్క్ లొకేషన్ గురించి. ఇప్పుడు సపోజ్ ఒక బిల్డింగ్లో ఒక ఫ్లోర్, కుర్చీలు దానికాడే మనకు వచ్చేసి ఇట్లా కూర్చుంటాం మన టీం అంతటా. ఈ ఏరియాను వర్క్ లొకేషన్ అంటారు, మన వర్క్ లొకేషన్. మళ్ళీ వేరే వాళ్ళకి వర్క్ లొకేషన్ వచ్చేసి మళ్ళీ వేరు, ఇది వేరే టీంకి. కంపెనీ ఒకటే, అందులో మళ్ళీ టీంలు డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ ప్రాజెక్టులు ఉంటాయి. ఇప్పుడు జీమెయిల్ పనిచేస్తాడు ఇంతమంది, ఈ పక్కన యూట్యూబ్ పనిచేయచ్చు. యూట్యూబ్ జీమెయిల్ అనేది 2 గూగుల్లో అయ్యాయి అట్లనమాట. సో ఇంకా మనం లోపలికి వెళ్ళాక ఇంకా కూర్చున్నాక మనం వర్క్ స్టార్ట్ చేయాలి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ టైం ప్రాజెక్ట్ గురించి చెప్తాను. అసలు ప్రాజెక్ట్ అంటే ఏంది, ప్రాజెక్టులు ఏమేమి ఉంటాయి అనేది నెక్స్ట్ టైం. ఓకే, కాలాక్షి రికార్డింగ్ ఆప్షన్.